దాదాపు 20,000 మంది పైగా భారతీయులు ఉక్రెయిన్లో ఉండడం, అక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళ సమాచారం ఇవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత కేంద్ర మంత్రివర్గ దృష్టికి తీసుకోవడం జరిగింది. వారు వెంటనే అందరికీ సూచన ఇవ్వడం జరిగింది. మోడీ గారు వెంటనే దాన్ని సమీక్ష చేసి వాళ్ళు ఏ విధంగా భారతీయులు కాపాడడానికి ఆలోచనతో అన్ని చెల్లించుకున్నటువంటి పనులు ప్రారంభమైనప్పటికీ నేను కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి దాదాపు 15-16 మంది విద్యార్థులతో మన కుటుంబ సభ్యులతో రాత్రి 2:30 వరకు కూడా పడడం జరిగింది. రామడుగు మండలం రామచంద్రపూర్లో ఆ కుటుంబానికి కలవడం నైట్ 1:30కి, అదేవిధంగా మయ్యాల మండలం రాంపూర్లో కూడా కుటుంబానికి కలవడం ఆ స్టూడెంట్స్తో పడడం జరిగింది. చాలా మంది హైదరాబాద్ సంబంధించి స్టూడెంట్స్తో కూడా పడడం జరిగింది. ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మోడీ గారు వెంటనే చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రష్యాకు సంబంధించి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రజల ప్రాంతాలు ఉండడం వల్ల అన్ని దేశాల యొక్క విజ్ఞప్తి మేరకు కేవలము సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసామని చెప్పి ఇప్పటికే రష్యా ప్రకటించడము, సామాన్య ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా ప్రాణాలను సంరక్షిస్తామని చెప్పి రష్యా హామీ ఇవ్వడము, దాంతోపాటు అక్కడ నుండి భారతీయులను దరిదాపులో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి వేరే దేశాల నుంచి ఇవాళ ఇండియాకు రప్పించే ప్రయత్నాలు ఆల్రెడీ ప్రారంభమైనాయి. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మోడీ గారు క్లియర్గా చెప్పారు, నేను ఎట్టి బస్సులో భారతీయులందరినీ క్షేమంగా తీసుకొచ్చే బాధ్యతను నేనే తీసుకుంటాను. నా మాటగా చెప్పండి, అందరికీ భరోసా కల్పించండి, అందరికీ ధైర్యాన్ని ఇవ్వండి అని చెప్పి మోడీ గారు ఇచ్చిన సూచన మేరకు మేము కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయలేదు. వందలాది ఫోన్లు వస్తున్నాయి, దానికి రెస్పాన్స్ ఇస్తున్నాం. మాకు వచ్చే ఫోన్లతో ఆ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని నింపుతున్నాం. మాకు వచ్చిన నెంబర్లు వస్తే అక్కడ నుండి స్టూడెంట్స్ తోని వీడియో కాల్ ద్వారా మాట్లాడి వాళ్ళు కూడా భరోసా నింపే ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవాళ సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర చేసే తప్పుడు ప్రచారం దయచేసి నమ్మకండి. దయచేసి ఈ సమయంలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం నిజమైన భారతీయులతో ఎవరు చేయాలి. జోక్గా తీసుకోవడము, తెలిసి తెలియని విషయాలను సోషల్ మీడియా ప్రచారం చేయడము, ఒక భయానక వాతావరణం సృష్టించడము, భయపట్టే ప్రయత్నం చేయడము దయచేసి చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఇప్పుడు నమ్మకండి, మోడీ గారిని నమ్మండి, మోడీ గారిని భరోసా ఉంచండి. తప్పకుండా వాళ్ళందరినీ సురక్షితంగా మన దేశానికి తీసుకొచ్చిన శక్తి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.